హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. సో మేమైతే సడన్గా విజయవాడ ప్లాన్ చేసుకున్నాము. సో మేమైతే స్టార్ట్ అయిపోయాము. అండ్ విజయవాడ వెళ్ళాక మాకు ఒక షాకింగ్ న్యూస్ తెలిసింది. అదేంటో నేను వీడియో లాస్ట్లో చెప్తాను. సో మేమైతే ఎలాంటి ప్లానింగ్ లేకుండా అల్లా జర్నీ స్టార్ట్ చేసాము. బట్ చుక్కలు కనిపించే ట్రైన్లో లిటరలీ 2.5 hours నిల్చొనే వెళ్ళాము. సో అలా స్టేషన్లోకి వెళ్ళాక కాసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ అమ్మవారి టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాము. సో అక్కడికి వెళ్ళాక దర్శనం కోసం టికెట్ తీసుకోవాలి కదా. సో మేము లైన్లోకి అయితే వెళ్ళాము. అక్కడ చూస్తే లిటరలీ గర్ల్స్ని అయితే స్టాప్ చేస్తున్నారు వితౌట్ చున్నీ వాళ్ళని. లైక్ ప్రతి ఒక్క అమ్మాయి కూడా చున్నీ వేసుకొనే లోపలికి రావాలి అంట. ఇంతకుముందు ఈ రూల్ లేకుండే మ్యాక్సిమం, బికాస్ నేను కూడా వెళ్ళాను. బట్ ఈ టైం అయితే చాలా స్ట్రిక్ట్గా చేసేసారు. ఖచ్చితంగా పంపించట్లేరు అమ్మాయిలని. థ్యాంక్ గాడ్ మేమైతే శారీస్ వేసుకొని వెళ్ళాము. అండ్ ఫోన్స్ కూడా నాట్ ఎట్ ఆల్ అలౌడ్ అండి. ఫోన్స్ కూడా బయట లాకర్లో పెట్టేయాలి. మేము సరే తీసుకొని వెళ్దామని ట్రై చేసాము, బట్ నో ఛాన్స్. అక్కడ పెట్టేసి మళ్ళీ వెళ్ళిపోయాము. బట్ నాకు బెటర్ అనిపించింది. ఫోన్ లేదు కాబట్టి మేము దర్శనం చాలా ఈజీగా లైక్ కంప్లీట్గా చేసుకున్నాం అన్నట్టు ఫీలింగ్ వచ్చింది. ఫోన్ 2 hours లేకపోయేసరికి చూడండి ఎలా పట్టుకొని కూర్చున్నారు ఫోన్ని. ఎవరి బిజీలో వాళ్ళు ఉండిపోయారు. అందుకే ఫోన్స్ నాట్ అలౌడ్ అని చెప్పారేమో. సో మాకైతే అమ్మవారి దర్శనం చాలా బాగా జరిగింది. నెక్స్ట్ టైం మీరు విజయవాడ వెళ్ళేటప్పుడు అమ్మాయిలైతే ఖచ్చితంగా ట్రెడిషనల్గా వెళ్ళండి. బాయ్స్ కూడా అంతే ఖచ్చితంగా ట్రెడిషనల్గా వెళ్ళండి. సో మేమైతే ఇలా జర్నీ మళ్ళీ రిటర్న్ అయిపోయాము. చాలా కబుర్లు, ఈవెన్ మేము గేమ్స్ కూడా ఆడుకున్నాము ట్రైన్లో. చాలా ప్రశాంతంగా జరిగింది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.